సౌత్ ఇండియాలో అతిపెద్ద ఇస్కాన్ టెంపుల్ ఎక్కడ ఉందో తెలుసండి? అదేనండి మన రాజమండ్రి. ఈ విషయం చాలా మందికి తెలియదు. అయితే ఈరోజు మనము సౌత్ ఇండియాలోనే రెండవ అతిపెద్ద ఇస్కాన్ టెంపుల్కి ఇప్పుడు మనం వెళ్ళి లోన ఎలా ఉంది ఏమిటి అన్నది పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఇస్కాన్ టెంపుల్ గురించి చెప్దాం. ఈ ఇస్కాన్ టెంపుల్ గురించి అందరికీ తెలియడం కోసమని ఇక్కడికి వస్తే నాకు ఈరోజు తెలిసిందండి, జగన్నాథ స్వామి రథయాత్ర అన్నది ఈ రోజు అంటండి. ఈ రోజు జరిగే రథయాత్ర కూడా మనము ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేసాము. ఒకవేళ అది ఎవరైనా మిస్ అయ్యి ఉంటే డెఫినెట్గా మీరు ప్రీవియస్ వెళ్ళి చూడండి. ఇప్పుడైతే మనము లోనకైతే వెళ్తున్నామండి. పైనుంచి వెళ్తే లోనకైతే వెళ్తున్నామండి. చాలా చక్కగా ఉందండి ఇస్కాన్ టెంపుల్ అయితే. మనకి ఇక్కడికి రాగానే ఎలా అనిపిస్తుందంటే, వావ్, చాలా ప్రశాంతమైన ప్లేస్కి వచ్చామో అనిపిస్తుందండి. ఇదిగోండి, ఇది మన ఇస్కాన్ టెంపుల్ లోన ఈ తులాభారం కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటారండి. చాలా చక్కగా ఉందండి. ఇదిగోండి, స్ట్రైట్గా మనం వెళ్ళిపోతే దేవుని దర్శనం అయితే మనకు దొరుకుతూ ఉంటుందండి. మనం అయితే డైరెక్ట్ దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దర్శనం అయితే చేసుకోవచ్చండి. ముందుగా మనకి రాధాకృష్ణుడు వారు అయితే మనకు కనబడతారు. పక్కనే మనకి జగన్నాథ స్వామి వారు కూడా మనకు కనబడుతున్నారు. చాలా చక్కగా ఉన్నారు. వెంకటేశ్వర స్వామి కూడా మనకి పక్కనే ఉండడం జరిగింది. ఆంజనేయ స్వామి వారు చక్కగా వాళ్ళ పక్క నుంచి వెళ్తుంటే నిజంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడుతున్నామో అనిపిస్తుంది. చాలా చక్కగా ఉంటుంది. ఈయన ప్రభుదాసు గారు అండి. ఈ ఇస్కాన్ టెంపుల్ గురించి ఫస్ట్ స్టార్ట్ చేసింది ఆయనే. ఆయన గురించి కూడా మనము మరెన్నో విషయాలు తెలుసుకుంటూ ఉందామండి. చూస్తారు కదండి, ఇదండి ఇస్కాన్ టెంపుల్ అయితే ఇలా ఉంది. మీకైతే ఎలా అనిపించిందో డెఫినెట్గా మీరు కామెంట్లో అయితే చెప్పండి. ఇస్కాన్ టెంపుల్ మాకైతే చాలా చక్కగా అనిపించింది. ఎంత బాగుందంటే అసలు మాటల్లో అయితే చెప్పలేకపోతున్నామండి. అంత చక్కగా ఉందండి ఇస్కాన్ టెంపుల్ అన్నది. మనల్ని లోపలైతే వీడియో తీసుకోవద్దు అని అన్నారు, కానీ మరలా మనము పర్మిషన్ అడిగి మళ్ళీ తీసుకోవడం జరిగినది. చూసారు కదండి, లోపలైతే అలా ఉంది కదా. ఇప్పుడు మనము గుడి ప్రదక్షిణాలు చేస్తున్నట్టు గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తాం కదండి. అలా చేస్తున్నప్పుడు మనకి కొన్ని గోపురాలు అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అయితే మనము చూసాం కదండి, దేవుని దర్శనం అయితే చేసుకున్నాము. మనం ఇస్కాన్ టెంపుల్లో అయితే మనము ప్రదర్శనలు చేసే ముందు మనకి ఇక్కడ దేవుని అవతారాలు అన్నది మనకి చూపించడం జరిగింది. ఇప్పుడు ఆ అవతారాలు అన్నది ఏ విధంగా ఉందో ఏమిటి అన్నది ఇప్పుడు ఒకసారి మనం చూసుకుందాం. పదండి. మీరు చూస్తున్నారు కదండి, ఈ ప్రదర్శనలో ప్రతిసారి ఒక గోపురం అన్నది మనకు కనబడుతుంది. ఈ గోపురంలో దేవుని అవతారాలు అన్నది మనకి చూపించడం జరిగింది. చాలా చక్కగా చూపించారు, ఎక్సలెంట్గా చూపించారు. చూడండి, ఇక్కడ ఒక అవతారం అయితే దేవుని అవతారం ఇక్కడ ఉంది. చూడండి, వనమ అవతారం అనేది ఇక్కడ చూపించడం జరిగింది. ఒకసారి మీరు చూడండి ఎంత చక్కగా ఉందో. ఈ అవతారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, దీని గురించి సూత్రం ఏంటి అన్నది ప్రతిదాన్ని చాలా చక్కగా చూపించారు. ఈ టెంపుల్ అయితే చూడడానికి మనకి బ్యాక్ సైడ్ నుంచి చూస్తే చాలా బాగుంది కదండి. అసలు ఎక్సలెంట్గా ఉంది. నిజంగా మనకి ఎలా ఉందంటే ఎక్కడో హైదరాబాద్లో ఉంది అన్న ఫీలింగ్ అయితే నాకు అనిపిస్తుంది. నేను హైదరాబాద్లోని ఇంత బాగున్న టెంపుల్ అయితే చూశాను, అలా ఇక్కడ చూడడం జరుగుతుంది. చాలా బాగుందండి. ఈ టెంపుల్ అయితే చాలా చక్కగా ఉంది. ఇప్పుడైతే మనము పరశురాముని అవతారం అయితే ఇక్కడ మనకి చూపించడం జరుగుతున్నది. చూడండి ఒకసారి, మనకి పరశురామ అవతారం అన్నది ఏ విధంగా ఉన్నది, దాని స్తోత్రం అన్నది ఏమిటన్నది ఇక్కడ చాలా చక్కగా చూపించారు. ఒకసారి మీరు కూడా చూడండి. టెంపుల్ బ్యాక్ సైడ్కి అయితే మనం వస్తున్నాము. చాలా చక్కగా ఉంది. ఇక్కడ మనకి రామ అవతారం అన్నది మనకి కనబడుతూ ఉంది. ఈ రామ అవతారం కూడా చాలా చక్కగా ఉంది. ఒకసారి మీరే వచ్చి ఒకసారి చూడండి. ఈ రామ అవతారానికి సూత్రము కూడా ఇక్కడ మనకి చాలా చక్కగా రాశారు. చూసారు కన్నీ, ఇక్కడ దశావతారాలకి మనకి అవతారాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని అవతారాలు అన్నది మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు వరకు మీరు చూసిన అవతారాలు కాదండి, ఇంకా మనకి చాలా అవతారాలు అన్నది ఇక్కడ మనకి కనబడుతూ ఉంది. ఒకసారి మీరే వచ్చి చూడండి ఒకసారి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదండి, ఇది మనము టెంపుల్ బ్యాక్ సైడ్కి అయితే వచ్చామండి. ఇంకోటి అక్కడేనండి మనకి మీకు కనబడుతూ ఉంటుంది కదండి, నిత్య అన్నదానం అన్నది ఇక్కడ జరుగుతూ ఉంటుందండి. ప్రతిరోజు ఇక్కడ అన్నదానం జరుగుతూనే ఉంటుంది. చాలా చక్కగా ఉంది. అలాగే మనకి ఇక్కడ బలరామ అవతారం అన్నది మనకి దశావతారంలో ఒక అవతారం మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. చూడండి ఒకసారి ఎంత చక్కగా ఉన్నారు ఇక్కడ. దాని ఇప్పుడు మీరు చూస్తున్నది మనము టెంపుల్ బ్యాక్ సైడ్కి అయితే మనం వచ్చి ఉన్నామండి. ఇక్కడ మీకు మన
టెంపుల్ బ్యాక్ సైడ్ మనకి క్వార్టర్స్ అన్నది ఆచార్యుల వారికి ఇక్కడ క్వార్టర్స్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుందండి. చూసారండి, ఇక్కడ వెనకాలే క్వార్టర్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ జరిగే ఎంప్లాయీస్ ఉంటారు కదండి, ఎంప్లాయీస్ కి కింద అన్నది ఒకసారి మీరే చూడండి. ఒకసారి కింద కనబడుతుంది కదండి, ఆ రూమ్స్ అన్ని మనకి ఇక్కడ ఎంప్లాయీస్ కి క్వార్టర్స్ అన్నది ఇవ్వడం జరుగుతున్నది. చాలా చక్కగా ఉందండి ఈ టెంపుల్ అయితే, మనము చూడడానికి అయితే చాలా చక్కగా ఉంది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే బుద్ధ అవతారంకి అయితే వచ్చి ఉన్నామండి. బుద్ధ అవతారం యొక్క సూత్రము అలాగే ఆ యొక్క విజువల్ అన్నది ఒకసారి మీరే చూడండి. ఒకసారి ఎలా చక్కగా ఉందన్నది. ఇక్కడ మీకు చూస్తున్నట్లయితే ఇక్కడ చూసారండి, చాలా జనం అయితే ఎక్కువ మంది, చాలా మంది ఉన్నారండి. ఇక్కడ మనకి ఈ రోజు స్పెషల్ డే కూడా కాదండి, ఈ రోజు రథం లాగే రోజు కూడా, కాబట్టి ఇంకా భక్తులు అన్నది చాలా ఎక్కువ మంది ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 3 గంటలకి ఇక్కడ రథం కూడా దేవుని వారిని రథం ఎక్కించుకుని తీసుకెళ్లడం కూడా జరుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, మనం అయితే మరొక అవతారానికి అయితే చూడడానికి వచ్చేసామండి. అవతారం పేరే కల్కి అవతారం. చూడండి, కల్కి అవతారంలో దేవుడు ఎంత చక్కగా ఉన్నారో చూడండి. ఈ 10 అవతారాలు అన్నది చూపించడంలో ఈ యొక్క ఇస్కాన్ టెంపుల్ ఒక చాలా ప్రదర్శనగా ఉందండి. చాలా అద్భుతంగా ఈ యొక్క టెంపుల్ అన్నది ఉండడం కూడా చాలా గర్వకారణ విషయంగా మనం. ఫ్రెండ్స్, ఈ రాజమహేంద్రవరంలో మరొక అద్భుతమైన సంఘటన ఏంటంటే, ఇస్కాన్ టెంపుల్తో పాటు ఇక్కడ ఫ్రీ హోమియో క్యాంపు ఎవ్రీ సండే ఇక్కడ 10 గంటల కానించి 1 గంటల వరకు ఇక్కడ ఫ్రీ క్యాంప్ అన్నది నిర్మించడం జరుగుతుంది. సరే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము ప్రభు పాదాల వారిని అయితే మనం ఇప్పుడు చూస్తున్నామండి. ఈయన 1896 సంవత్సరంలో కలకత్తా నగరంలో ఈయన జన్మించారు. ఈయన జన్మించిన కాడి నుంచి దైవ సేవ అనేది చేస్తూనే ఉన్నారు. ఈయన ఎన్ని సేవలు చేశారంటే దాదాపుగా 10 సంవత్సరాలు ఉన్నాయి. 14 సార్లు ప్రపంచం అంతా తిరిగి 108 మందిరాలు అన్నది నిర్మించడం జరిగింది. చాలా చక్కగా ఈయన ఎన్నో అద్భుతంగా ఇక్కడ నిర్మించడం జరిగింది. చాలా సంఘటనలు ఇక్కడ ఆయన ఎక్కడెక్కడ తిరిగాడు, ఆయన ఏమేమి చేశాడు, ఆయన ఎవరినెవరు కలిశారు అన్నది ఒక పక్కన ఈ షీట్లు అన్నది చూపించడం జరిగింది. ఒకసారి మీరే చూడండి ఎంత చక్కగా ఉన్నారో. పిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా ఆయన సంగీతం చేస్తున్నా, ధ్యానం చేస్తున్నా, అమెరికా వెళ్ళి అందరితోనూ మాట్లాడేటప్పుడు ప్రతిదీ ఇక్కడ మనకి చాలా చక్కగా అన్నది చూపించడం జరిగింది. చూస్తున్నారు కదండి మీరు కూడా ఒకసారి వస్తే మన పిల్లలకి ఈయన గురించి మనము చెప్పడానికి, ఈ టెంపుల్ గురించి చెప్పడానికి చాలా బాగుంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ చాలా అద్భుతమైన విషయం కూడా చూపించినానా, ఒక్కసారి చూడండి. ఇదేనండి గోదావరి ఎదురంగా ఈ ఇస్కాన్ టెంపుల్ అన్నది ఉండడం చాలా గర్వకార విషయము. చాలా చక్కగా ఉందండి. నిజంగాను మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే ఈ చల్లని గాలి, ఈ గోదావరి పక్కనే మనము దేవుని దర్శించుకోవడం నెక్స్ట్ లెవెల్. అసలు మీరైతే ఊహించుకోలేరు. ఆ ఊహ అన్నది కూడా మనము అసలు ఇక్కడ నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఇక్కడ మనకి మరొక ప్రపంచంలోకి వచ్చేసాము. అంత ప్రశాంతంగా ఉందండి. ఇక్కడ అంత ప్రశాంతంగా అన్నది ఈ ప్లేస్ అన్నది ఉండడం జరిగింది. అలాగే ఇక్కడ మరిన్ని అవతారాలు ఇక్కడ ఉండడం జరిగింది. వాటి గురించి కూడా మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి కుర్మా అవతారం యొక్క అవతారం అన్నది ఇక్కడ 10 అవతారంలో ఒక అవతారం అన్నది మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. ఒకసారి చూడండి మీరు. ఈ కుర్మా అవతారంలో ఈ యొక్క అవతారం గురించి కొన్ని వాక్యాలు కూడా ప్రతి అవతారం గురించి ఇక్కడ చాలా చక్కగా అన్నది వివరించడం జరిగింది. మీకు ప్రతి ఒక్క అవతారము సూత్రము కూడా మనకి చూపించడం జరుగుతుంది. మీరైతే డెఫినెట్గా చూస్తున్నారు అనుకుంటున్నాము. ఓకేనండి, మనకైతే కొంచెం మనము టెంపుల్ ఎదురుకైతే వచ్చున్నాము అండి. ఇది కూడా చూస్తున్నారండి. అసలు ఎక్సలెంట్ అండి. నిజంగా ఇట్లా ఎక్కడ చూస్తామండి ఎంత చక్కని దేవాలయమో. ఇలా చాలా ప్రశాంతంగా ఉంది. అసలు మన
ఈ యొక్క టెంపుల్ చూడగానే మనకి ఫస్ట్ చాలా ప్రశాంతంగా అనిపించేస్తుంది. అంత చక్కగా ఈ టెంపుల్ అన్నది అనిపిస్తుంది. చూడండి, మీకేమనిపిస్తుంది అన్నదే కామెంట్ రూపంలో మీరే చెప్పండి ఒకసారి. ఫ్రెండ్స్, మనం ఇక్కడైతే వరాహ అవతారం అన్నది మనకి ఇక్కడైతే కనబడుతూ ఉంది. ఒకసారి చూడండి, వరాహ అవతారం యొక్క సూత్రము అలాగే ఆ యొక్క అవతారం యొక్క రూపము ఒకసారి మనకి చాలా చక్కగా చూపించడం జరిగింది. ఒకసారి మీరే చూడండి. ఫ్రెండ్స్, మనమైతే టెంపుల్ ఎదురైతే వచ్చి ఉన్నామండి. చాలా చక్కగా ఉంది కదండి ఈ టెంపుల్ అన్నది. మీకేమనిపిస్తుంది అన్నది చెప్పండి. మనకి నెక్స్ట్ వీడియోలో ఒక రథం లాగడం కూడా మనకి ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చాలా ఉత్సవాలు చాలా చక్కగా చాలా ప్రత్యేకంగా జరుగుతూ ఉంటుంది. అవన్నీ మనము నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం ఉంటాం. అలాగే ఇక్కడ మరిన్ని విశేషాల గురించి ఇక్కడ తెలుసుకుంటూ ఉందాం. ఒకసారి మరి ఇక్కడ మరొక అవతారంతో స్వామివారు మనకి కనబడుతున్నారు. ఈ అవతారం అన్నది మీరు ఊహించుకోలేరు. చాలా పవర్ఫుల్ అయిన అవతారం అండి ఇది. శ్రీ నరసింహస్వామి వారి అవతారం అండి. చూడండి, నరసింహస్వామి అవతారము అలాగే ఆ అవతారం యొక్క స్తోత్రం అన్నది ఇక్కడ మనకి చూపించడం జరుగుతూ ఉంది. స్వామివారిని అయితే చాలా చక్కగా చూపించారు కదండి నరసింహస్వామి అవతారాన్ని.